हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन मन रेसिपी वच्चेसी क्यूट स्वीट चिन्न केक सिंबल केक ओरियो तो एंड केक तो फस्ट केक अनेदी మనం ఇలా ప్రిపేర్ చేసుకొని 2 పార్ట్స్ గా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్। నేను ఆల్రెడీ చేసేసాను। సో దీన్ని పక్కన ఉంచేసి కేక్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అందుకోసమని నేను ఆల్రెడీ చేసేసి పెట్టేశాను। ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి। ఇలా ఓరియో బిస్కెట్స్ తీసుకొని మనకి 10 రూపీస్ ప్యాక్ ఒకటైతే సరిపోతుంది। ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు మన కేక్ టిన్ అనేది తీసుకొని ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకొని కేక్ సెట్ చేసుకోవాలి। ఆల్రెడీ ఇందులోనే చేసింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు సెట్ చేయడానికి। సో అందులోనే ఇప్పుడు కేక్ పైన షుగర్ సిరప్ వేసుకోండి। కేక్ ఏంటంటే మనం ఎప్పుడు కేక్ చేసినా ఎటువంటి కేక్ చేసినా సరే ఇలా షుగర్ సిరప్ అనేది వేసుకుంటే కేక్ టేస్ట్ బాగుంటుంది అండ్ స్పాంజీగా చాలా బాగా వస్తుంది। సో ఆల్రెడీ మీకు చూపించాను కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది। మీరు ఎగ్ కావాలంటే ఎగ్ తో చేసుకోవచ్చు, ఎగ్లెస్ కావాలంటే ఎగ్లెస్ తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। కేక్ అనేది మా వీడియోస్ చాలా ఉన్నాయి। ఇప్పుడు దీనిలో మనం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి। నేను ఆల్రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో ఉంది, సో దాన్నే నేను యూజ్ చేస్తున్నాను। ఇప్పుడు సెపరేట్ గా చేయలేదు। మీరు విప్పింగ్ క్రీమ్ బదులు ఇంకే క్రీమ్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం। మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలి కేక్ టిన్ మొత్తం కూడా। ఇప్పుడు దీనిపైన మన ఓరియో పొడి ఉంది కదా, దాన్ని మొత్తం కూడా వేసేసుకొని బాగా నీట్గా చేసుకోవాలి। టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది। ఇంట్లో పిల్లలకు పెట్టాలన్నా అండ్ పిల్లల బర్త్డేకి చేయాలన్నా చాలా సింపుల్। ఇప్పుడు మనం ఇంకొక కేక్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా పెట్టేసుకొని నీట్గా చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని షుగర్ సిరప్ ఆల్రెడీ నేను అప్లై చేసేసాను, సో మీరు వేసేసుకోండి। ఇంకా దీనిపైన చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ లేదా చాక్లెట్ మెల్ట్ చేసుకొని వేసుకోండి। మొత్తం కేక్ మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోండి నీట్గా। ఇప్పుడు షుగర్ బాల్స్ చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఉంటే ఏవైనా ఉంటే వేసేసుకోండి ఫ్రెండ్స్। వేసుకొని ఒక్క పావు గంట సేపు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం। సూపర్గా ఉంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా, సో ఇంకా ఫ్రిడ్జ్ లో పెడదాం। ఇప్పుడు మన కేక్ క్రీమ్ కోసమని నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్। ఒక 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను। ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే కొంచెం థిక్గా అవుతుంది, ఇలా దాన్ని మనం బ్లెండ్ చేసుకుంటే ఇంకా థిక్గా ఉంటుంది। మనకి కేక్ క్రీమ్ అనేది థిక్గా ఉండాలి, లేకపోతే జారుతూ ఉంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, మన స్టాండ్లో నుంచి కేక్ బయటికి తీసేసేయాలి। ఇలా తీసేసి ఇప్పుడు సైడ్స్ మొత్తం కూడా మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి। ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు క్రీమ్ పూసేసుకున్న తర్వాత ఇలా ఓరియో బిస్కెట్స్ పొడి ఇలా మొత్తం కూడా పూసేసుకోవాలి, అప్లై చేసుకోవాలి। చాలా బాగుంటుంది ఇలా క్రీమ్ ఉంచుకునే కన్నా ఇలా ఓరియో బిస్కెట్స్ పొడి అనేది అంటించుకుంటే ఇంకా బాగుంటుంది। ఇంకా సైడ్స్ ఇలాగా మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్।
చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి, ఫినిష్ అయిపోతుంది. ఇలా మీ దగ్గర ఏమైనా స్ప్రింకిల్స్ ఉంటే ఇలా వేసేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు బర్త్డేకైనా ఏదైనా ఫంక్షన్స్కైనా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, సూపర్గా ఉంటుంది. చూసారుగా ఎంత బాగుందో, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మన కేక్ రెడీ అయింది. ఇప్పుడు కట్ చేసి చూపించాను. చూసారుగా ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా. సో తిన్నా సరే అంతే సూపర్గా ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.